ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో కన్నా మన భారతదేశానికి మన సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రత్యేక గుర్తింపుకి ప్రధాన కారణం మన సమాజంలో మన కుటుంబానికి ఇచ్చే ఒక ఇంపార్టెన్స్. ఈ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా సైలెంట్ గా ముందుకు నడిపించేది మహిళలే. ఆ కుటుంబ ఆదాయం వేలలో ఉన్న లక్షల్లో ఉన్న ఒక చక్కగా ఆర్థిక ప్రణాళిక వేసి ఇంకా ఒక రూపాయి మిగిల్చగల సామర్థ్యత కేవలం మహిళలకే ఉంది. అంతటి శక్తివంతమైన మహిళల్ని గౌరవిస్తూ వారిని ఆర్డర్ చేస్తూ ఇద్దరి మహానాడుని స్త్రీ శక్తి అని పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మహిళలు చాలా రంగాల్లో ముందుకు కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తున్నాడు. కానీ రాజకీయాల్లో మాత్రం వాళ్ళ ప్రజెన్స్ లిమిటెడ్ గా ఉందని చెప్పాలి. రాజకీయాల్లో మహిళలు ఇంకా ఎక్కువ శాతం వచ్చి వాళ్ళ మార్పు వాళ్ళని చూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ మహిళలకు ముందు నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. ఆ రోజున ఎన్టీఆర్ గారు స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు ఎంతో గౌరవంగా నా ఆడపడుచులోని ఆప్యాయంగా మొదలు పెట్టేవాళ్ళు. మహిళలకు ఆ రోజు ఆస్తిలో సమానం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం కల్పించారు. చంద్రబాబు గారు డ్వాక్రా రుణాల ద్వారా ఎంతమందితో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కలిగించారు. ఈ రోజు మారుతున్న కాలానికి అనుగుణంగా లోకేష్ గారు ఒకటే చెప్తారు, వాళ్ళు చెప్తుంటారు, మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. ఈ మహిళల పైన జరిగే దాడులు తగ్గాలంటే ముందు మన ఆలోచన విధానం మారాలి. మహిళల్ని మనం చూసే దృక్పథం మారాలి. ఏదైతే ఎదుట వ్యక్తిని దూషించేటప్పుడు మహిళల్ని వాడిని దూషిస్తామో అంటే ఆడవాళ్ళ చీర కట్టుకుంటున్నారు, గాజులు కట్టుకుంటున్నారు, అమ్మాయిల ఏడవచ్చు, ఈ పదాలన్నీ కూడా మారాలి. మనం చూసే దృక్పథం మారాలి. ఈ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో తగ్గాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ ఇక్కడ లోకేష్ గారు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మహిళలు కూడా వాళ్ళకున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఇంకా కూడా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఈ రోజు రెండో క్లస్టర్ 2వ డివిజన్ 12వ డివిజన్ 17వ డివిజన్ వచ్చి అందరినీ కూడా ఆ రోజు పని కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇంకో చిన్న విషయము, మొన్నేదో ఫ్లోలో ఒక పేర్లు అడిగారు, 3 పేర్లు 4 పేర్లు, ఆ నిమిషానికి ఏ పేరు వస్తే ఆ పేర్లు చెప్పాను. దానికి అర్థము మిగతా వాళ్ళు పని చేయలేదు, మీరు నా మనసులో లేరు, నా మనసులో లేరు అని కాదు. ఆ నిమిషం ఆ పేరు గుర్తుకు వచ్చే చెప్పారు. ఇప్పుడు కూడా చూసే చాలా మంది గుర్తుపట్టగలుగుతారు. ఎవరు కూడా దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది చిన్న రిక్వెస్ట్.